దేశంలోని శతకోటీశ్వర్ల సంపద మీద 2% పన్ను వేస్తే ఏటా ఇండియాలో 1.5 లక్షల కోట్ల రూపాయలు సమీకరించవచ్చు. ఈ మొత్తాన్ని పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి వినియోగించవచ్చు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇండియాలో 2% సంపద పన్ను విధించాలని పట్టుబడుతోంది. ప్రపంచంలో బ్రెజిల్తో సహా అనేక దేశాలలో సంపద పన్ను విధించాలన్న డిమాండ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, జర్మనీ దేశాల్లో ఇటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇండియాలో 167 మంది శతకోటీశ్వర్లు ఉన్నారు. అంటే వీరు రూపాయల్లో కోటీశ్వర్లు కాదు, బిలియన్ డాలర్లలో, ఈ బిలియనీర్లు డాలర్లలో బిలియనీర్లు. వీరి మీద 2% సంపద పన్ను విధిస్తే 1.5 లక్షల కోట్ల రూపాయలు జమ అవుతుంది. ఇది మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 0.5%. ఇండియా ఆర్థికంగా దూసుకుపోతున్నదని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా ప్రైవేటు పెట్టుబడులు, వినియోగ వస్తువుల కొనుగోళ్లు, పొదుపు మొత్తాలు, గ్రామీణ వేతనాలు మందకొడిగానే ఉన్నాయి. అంతేకాకుండా జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వాటా కూడా తక్కువగానే ఉంది. ఈ నెలాఖరులో బ్రెజిల్లో సమావేశమవుతున్న G20 దేశాల నాయకులకు వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు ఒక బహిరంగ లేఖ రాశారు, ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ బిలియనీర్లపై ప్రపంచవ్యాప్తంగా వారి సంపద మీద 2% పన్ను ఉండాలని ఆ బహిరంగ లేఖలో వారు కోరారు. బ్రెజిల్లో సమావేశమవుతున్న G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు ఈ సూచనను లోతుగా చర్చించే అవకాశం ఉంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిపాదనను ఏ మేరకు సమర్థిస్తారో చూడాలి. అంటే ధనికుల సంపదను పేదలకు పంచడం అనే కాన్సెప్ట్ ఆయనకు అంతగా రుచించినట్లు లేదు. అందువల్లనే 2024 పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన రాజస్థాన్లోని అనేక సమావేశాల్లో మీ మంగళసూత్రాలు గుంజుకుపోతారు, మీ బ్యాంక్ లాకర్లలో మీరు పెట్టుకున్న నగలు గుంజుకుపోతారు, సంపద గుంజుకుపోతారు, మీకు 4 గేదెలు ఉంటే 2 గేదెలు పిల్లల్ని ఎక్కువ మంది కనేవారికి ఇచ్చేస్తారు, లేకపోతే చొరబాటుదారులకు ఇచ్చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. మరి నరేంద్ర మోడీ G20 సమావేశాలలో పాల్గొంటున్న ఇండియా తరఫున మరి 2% పన్ను విధించడానికి ఆమోదం తెలుపుతారో లేదో చూడాలి.